హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీ వ్లాగ్స్. లాస్ట్ టైం మనం చౌమహల్ ప్యాలెస్ అయితే చూసాం కదా. ఇప్పుడైతే సాలార్జియం మ్యూజియం అయితే చూద్దాం. టికెట్ ప్రైజెస్ అయితే చిల్డ్రన్స్ కి 20 రూపీస్, అడల్ట్స్ కి 50 రూపీస్ అండ్ మొబైల్ కి సపరేట్ గా 50 రూపీస్ పే చేయాలి. మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో లాంగ్ ఉందని స్కిప్ చేయకండి. ఎందుకంటే మనకి మ్యూజియంలో చాలా రకాల స్టాచ్యూస్, పెయింటింగ్, క్లాక్స్ అయితే ఉంటవి. మీరు వీడియో మొత్తం చూస్తేనే మ్యూజియంలో ఐటమ్స్ అన్ని చూడొచ్చు. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇదైతే అప్పట్లో ఫైర్ ఇంజన్. ఇదైతే మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి ఎలా ఉన్నవి అని. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క బ్లాక్ చూసుకుంటూ వెళ్దాము. టోటల్ ఇక్కడ 38 బ్లాక్స్ ఉంటాయంట. ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క స్టాచ్యూస్, వెపన్స్ అలా. ఈ రూమ్ లోనైతే మొత్తం మనకి చాలా స్టాచ్యూస్ ఉంటవి. ఆ స్టాచ్యూస్ అన్ని చూద్దాం ఇప్పుడు మనము. ఇక్కడ ఫస్ట్ స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డాన్స్ చేస్తున్నట్టు చాలా బాగుంది కదా ఈ స్టాచ్యూ. మీరైతే చూస్తూ ఉండండి. ఇక్కడ చాలా స్టాచ్యూస్ అండ్ పెయింటింగ్స్ చాలా ఉంటవి కదా. సో నేను అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది, ప్లస్ మీకు అర్థం కాదు. మీరు చూస్తేనే ఇక్కడ మ్యూజియంలో ఉన్నవన్నీ ఇలా ఉన్నవి అని మీకు అర్థం అవుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతుంది. మనకి తెలిసి తెలియక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. సో నేను అందుకని ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏమేమి ఉన్నవి అని అయితే చూపిస్తా ఈ వీడియోలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ కనిపిస్తున్నవైతే నటరాజ చూడండి. ఇది అయితే వినాయకుడు. ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నవి, నేనైతే కొన్నే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవి నటరాజ. మనకి ఇక్కడ పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. ఇదైతే గరుడ వాహనము. చూడండి ఎంత పెద్ద స్టాచ్యూ ఉందో, చాలా బాగుంది కదా స్టాచ్యూ. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చైర్స్. చూడండి ఇక్కడ ఎన్ని చైర్స్ ఉన్నావో, చాలా ఉన్నవి చైర్స్ అయితే. చైర్స్ సంథింగ్ కబోర్డ్స్ టైప్ ఉన్నవి ఇక్కడ. ఇదైతే టేబుల్ లాగా ఉంది. చైర్స్ చూడండి ఎలా డిజైన్ చేసినారు, డిఫరెంట్ గా ఉన్నవి చైర్స్ కూడా. ఇవి చూడండి స్టాచ్యూస్, ఎన్ని స్టాచ్యూస్ ఉన్నావో చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి అయితే రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడ కనిపిస్తున్నవి. ఎన్ని స్టాచ్యూస్ ఉన్నావో చూడండి, చాలా ఉన్నవి. చైర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, అప్పట్లో ఇలా ఉండేవంట. పైన కనిపిస్తుంది కదా, అదైతే అప్పట్లో ఇట్లా గాలి ఊపుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు అది. ఇంకా ఇందులోనైతే డ్రెస్సెస్ ఉంటవి. డ్రెస్సెస్ చూడండి ఎలా ఉన్నావో, అప్పట్లో రాజుల వాళ్ళ డ్రెస్సులు అలా ఉండేవి. ఈ ఈ డ్రెస్సులు అయితే చినిగిపోయి ఉన్నవి. అప్పటి కాలం నుండి వీళ్ళు ఇప్పటి వరకు అట్లనే పెట్టినారు. కొన్ని అయితే చినిగిపోయి ఉన్నవి. ఇవి చూడండి ఎలా ఉన్నావో డ్రెస్సెస్. ఇవి గ్లాసెస్. ఇక్కడ మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది, ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఫుడ్ కూడా తినొచ్చు వెళ్ళి.
లోపలైతే చూడండి చాలా మందయితే ఫుడ్ తింటున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే చాట్, సమోసా అలానే ఉన్నవి. ఈ బ్లాక్‌లో మొత్తం దంతాలతోటి చేసిన ఐటెమ్స్ అయితే ఉన్నవి. చూడండి అన్నీ ఎలా ఉన్నవి అని. సో, దంతాలతోని గూడా ఇట్లా జేస్తారా? నేను ఫస్ట్ టైమ్ వింటున్నా. వింటున్నా ప్లస్ చూస్తున్నా గూడా. ఇవన్నీ చిన్న చిన్న బొమ్మల్లాగా గూడా చేసినారు. మొత్తం దంతాలతోటే చేసినారంట ఇవి. చాలా బాగున్నవి గదా! ఇక్కడ చూడండి చాలా బాగున్నవి గదా! దంతాల మీద కూడా డిజైన్ జేసినారు. చాలా బాగున్నవి. ఇక్కడ ఏనుగు బొమ్మలు చూడండి ఎలా డిజైన్ చేసినారో. ఇంక ఇక్కడ చూసినారా ఏనుగులు దంతాల మీద ఏనుగుల్ని ఎలా డిజైన్ చేసినారో చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడ పైన చూడండి కొబ్బరి చెట్టు లాగా కూడా డిజైన్ చేసినారు. ఇక్కడ చైర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చైర్స్ కూడా దంతాలతోటే వేసినారు. అండ్ ఇక్కడ రింగ్స్ టైప్ ఉన్నవి కదా, ఇవి కూడా దంతాలతోటే వేసినారు. చాలా బాగున్నవి కదా, ఇవి చూడండి ఎలా ఉన్నావో. డిఫరెంట్ గా ఉన్నవి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నవి. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి కదా, ఇవైతే చెస్. ఇవి కూడా దంతాలతోటే వేసినారు. చాలా ఉన్నవి ఇట్లనైతే దంతాలతోటి చేసినవి. ఒక రూమ్ లోనైతే చాలా ఐటమ్స్ ఉన్నవి ఇక్కడ. ఇంకా ఇవైతే క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఇవి. ఇవి కూడా మనకి మొత్తం దంతాలతోటే వేసినారు ఇవన్నీ. ఇక్కడ ఇవన్నీ దంతాలతోటే వేసినారు. ఈ బుక్ కూడా దంతాలతోటే వేసినారు. పైన ఏనుగు కనిపిస్తుంది కదా, అది కూడా ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది చూడండి, పైన అది కూడా దంతాలతోటే వేసినారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బాక్స్ కూడా దంతాలతోటే వేసినారు. చాలా అంటే చాలా బాగున్నవి. ఇవి కూడా దంతాలతోటే వేసినారు మొత్తం. ఇప్పుడు మనం ఇంకొక బ్లాక్ లోకి వెళ్ళైతే చూద్దాము. ఇక్కడ చూడండి చాలా స్టాచ్యూస్ ఉన్నవి. చాలా బాగున్నవి. ఇక్కడైతే సేమ్ మనుషుల లాగానే కనిపిస్తున్నారు. చాలా బాగున్నవి కదా. ఇంకా ఇక్కడ చూసినారా సేమ్ అమ్మాయిలాగా ముసుగేసుకున్నట్టు కనిపిస్తుంది కదా, చాలా బాగున్నాయి స్టాచ్యూస్ అయితే. అప్పట్లోనే వీటిని ఇలా డిజైన్ చేసినారంటే చాలా గ్రేట్ అనుకోవాలి అసలు. ఈ మ్యూజియం లో తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితే మ్యూజికల్ క్లాక్ అన్నమాట. ఈ క్లాక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ అవర్ కి కూడా మనకి క్లాక్ లోపల చిన్న డోర్ లాంటిది ఉంటుంది. అది ఓపెన్ అయ్యి లోపల నుండి ఒక పర్సన్ వచ్చి ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్ కి బెల్ కొడుతున్నట్టు వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి 3 o'clock అయిందంటే 3 times వినిపిస్తుంది మ్యూజిక్. చూడండి ఇప్పుడు ఎట్లా వినిపిస్తుంది. మనం క్లాక్ మ్యూజిక్ అయితే విన్నాం కదా, రిమైనింగ్ ఐటమ్స్ అన్ని చూసుకుంటూ వెళ్దాం. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళ స్టిక్స్. చూడండి ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉన్నావో. నాకు తెలిసి షాప్ లో కూడా ఇన్ని డిజైన్స్ ఉండవు కావచ్చు, అన్ని ఉన్నాయి ఇక్కడనైతే.
అప్పట్లోనే ఇన్ని డిజైన్స్ ఉన్నాయంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక బ్లాక్‌లోకి వెళ్లైతే చూద్దాము. ఇక్కడైతే మొత్తం గన్స్ ఉన్నవి. గన్స్ చూడండి ఎట్లా ఉన్నవో చాలా బాగున్నవి. పెద్ద గన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా చిన్న చిన్న గన్స్ కూడా ఉన్నవి. డిఫరెంట్‌గా ఉన్నవి గన్స్ కూడా. ఇక్కడ వెపన్స్ చూడండి ఎలా ఉన్నాయో అని. చాలా డిజైన్స్ ఉన్నాయి వెపన్స్‌లలో కూడా. అప్పట్లోనే ఇంత స్టైలిష్‌గా ఉన్నాయో చూడండి. అప్పుడు ఇవన్నీ మొత్తం అప్పట్లో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవాళ్ళంట. అండ్ ఇక్కడ చూడండి డ్రెస్ చూసినారా? డ్రెస్‌కి పైన మాస్క్ వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నవైతే బాణాలు. ఇంకొక బ్లాక్‌లోనైతే మొత్తం పెయింటింగ్సే ఉన్నవి. అప్పట్లో పెయింటింగ్ ఎలా చేశారో చూడండి. చాలా అంటే చాలా బాగున్నవి. అప్పట్లోనే పెయింటింగ్ ఇలా ఏసినారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు చూడండి. ఇవైతే మనకి 17థ్, 19, 20 సెంచరీలో చేసిన పెయింటింగ్స్ అంట. ఒక రూమ్‌లోనే పెట్టినారు ఈ పెయింటింగ్స్ అయితే. అన్ని పెయింటింగ్స్ ఉన్నవి. మనకి ఇంకొక బ్లాక్‌లోనైతే మొత్తం బొమ్మలే ఉన్నవి. ఇక్కడ బొమ్మలైతే పని చేసే వాళ్ళవి, ఇంకా రాజులవి, రాణులవి. అండ్ అక్కడ మనకి యుద్ధాలు ఎలా జరుగుతాయి, అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగినవి అని ఈ బొమ్మల ద్వారా మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు. వన్స్ మీరు కూడా చూడండి. మీకు క్లారిటీ అనేది వస్తుంది. నాకు అలానే అనిపిస్తుంది. ఒకసారి చూడండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి. నాకు ఈ బొమ్మల్ని చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. అప్పట్లో వాళ్ళందరిని ఇట్లా బొమ్మల రూపంలో మనకి చూపిస్తున్నారు అని. ఇక్కడ చూడండి గాంధీ తాత బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొంచెం ఫారెస్ట్ లాగానైతే ఉంది. లోపలైతే కొంచెం యానిమల్స్ ఉన్నవి. అందులో కొంచెం మంకీస్, జింకలు కనిపిస్తున్నాయి చూడండి. చాలా బాగుంది. ఇవైతే ఇక్కడ సముద్రంలో చూసినారా? అవైతే సముద్రపులోవి. ఇవైతే మొత్తం కోళ్ళు. చాలా బాగున్నాయి కదా! ఇంకా ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా! ఇవైతే బర్డ్స్ అన్నమాట. ఇవి చూడండి డాగ్స్. ఇవి మంకీ. ఇంకా ఇవి స్నేక్ అండ్ టార్టాయిస్ చూడండి. చాలా బాగున్నాయి బొమ్మలు కూడా. చాలా అంటే చాలా ఉన్నవి ఇక్కడ బొమ్మలైతే. ఇక్కడ స్టాచ్యూస్ చూడండి ఎలా ఉన్నావో. అప్పట్లో వీళ్ళు ఇలా ఇట్లా యుద్ధాలు చేసేవాళ్ళంట. ఈ బొమ్మలలో అట్లా చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ బుద్ధుడు చూడండి ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయో. ఇంకా మనం నెక్స్ట్ బ్లాక్‌లో ఏమున్నవి అని అయితే చూద్దాము. ఈ బ్లాక్‌లోనైతే మొత్తం స్టాచ్యూసే ఉన్నవి. చాలా ఉన్నవి ఇక్కడ కూడా. చాలా బాగున్నాయి కదా! చూడండి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నవి. ఇవన్నీ స్టాచ్యూస్ అన్నమాట. ఇంకొక బ్లాక్‌లోనైతే మొత్తం ఫ్లవర్ వాస్‌లే ఉన్నవి. చాలా ఉన్నవి ఇక్కడ. ఒకసారి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నావో. చాలా బాగున్నవి కదా! ఇంకా ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ ఎలా ఉందో. ఇంకా చైర్స్ అప్పట్లో ఇవి వాళ్ళు యూజ్ చేసినవి. అప్పట్లోనే వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసినారంటే చాలా గ్రేట్. అసలు ఇవన్నీ తయారు చేసినందుకు గ్రేట్ అనుకోవాలి. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా! ఇవి ఎట్లా ఉన్నాయో చాలా బాగున్నవి. నేనైతే ఒక రూమ్‌లో ఏమున్నవి అవన్నీ అయితే కవర్ చేస్తున్నా. వీడియోలో చూపిస్తున్నా మీకు. ఇవైతే చైర్స్. ఇంత క్లియర్‌గా ఎవరు చూపియరు అనుకుంటా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవైతే కప్స్. వాళ్ళు వాటర్ ఎందులో తాగేవాళ్ళు అవన్నీ ఇక్కడనైతే మనం చూడవచ్చు. ప్లేట్స్ కానీ, మగ్స్ కానీ. ఇక్కడ చూడండి బొమ్మలు ఎట్లా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా! ఇంకా ఇక్కడనైతే ప్లేట్స్ చూడండి. ఇక్కడ ప్లేట్స్, మగ్స్, జగ్స్, కప్స్. ప్లేట్స్ అయితే చిన్నవి, పెద్దవి అట్లా అనైతే స్టెప్ బై స్టెప్ మనకి చూపిస్తున్నారు ఇక్కడ.
అప్పట్లో ఇవైతే వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. చాలా అంటే చాలా బాగున్నవి అప్పట్లో. మీరు కూడా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నవి. అసలు ఇలాంటివి షాప్ లో కూడా దొరుకుతాయో దొరకవో నాకైతే డౌట్. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ ఉన్నవి. ఇక్కడ ప్లేట్స్ లలో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నావో, చాలా బాగున్నాయి కదా. ఈ రూమ్ లో మొత్తం ప్లేట్స్, జార్స్ అవే ఉన్నవి చూడండి. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చైర్స్, డైనింగ్ టేబుల్ ఎలా ఉన్నాయో చూడండి. అప్పట్లోనే డిజైనింగ్ ఎంత బాగా చేసినారో చూడండి. చాలా బాగున్నాయి కదా. చూడండి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో మీరు కూడా యూస్ చేయండి. చాలా బాగున్నవి. ఇక్కడైతే ఒక బాక్స్ టైప్ అయితే కనిపిస్తున్నాయి మనకి. కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా మంచిగా పెట్టినారు. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు మనం ఇంకొక బ్లాక్ లోకి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడైతే మొత్తం టాయ్స్ ఉన్నవి. చూడండి ఇక్కడ మనకి ఎనిమల్స్ కనిపిస్తున్నవి. ఎనిమల్స్, ఇక్కడ స్నేక్స్ చూడండి, కింద ఎలిఫెంట్స్ ఉన్నవి. చాలా ఉన్నవి ఇక్కడ ఎనిమల్స్ అయితే. ఫిషెస్ చూడండి, ఇంకా బర్డ్స్ కూడా ఉన్నవి. ఇంకొకటి, అప్పట్లో ఇలా ఉండే వాళ్ళని చూపిస్తున్నారు ఈ టాయ్స్ ద్వారా. చాలా బాగున్నది. చూడండి మీరు కూడా అప్పట్లో ఎలా ఉండే వాళ్ళు అని. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మనకి బర్డ్స్ చూడండి, ప్యారెట్ బర్డ్స్ ని చూపిస్తున్నారు. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే చూడండి, ఏమేం వెజిటేబుల్స్ ఉన్నావో చూడండి. ఇక్కడ మనకి అప్పుడు ఉన్నవే ఇప్పుడు కూడా ఉన్నాయి సేమ్. ఇంకా కింద చూడండి ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయో. ఫ్రూట్స్ కూడా సేమ్ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ టాయ్స్ అండ్ డాల్స్ అయితే ఉన్నవి. చాలా బాగున్నవి చూడండి. ఇది అయితే ట్రాన్స్పోర్ట్. ఇంకా కింద మనకు కనిపిస్తున్నాయి చూసినారా, అవైతే షిప్స్. ఇది మొత్తం ట్రైన్. ట్రైన్ పిల్లలు ఆడుకోవడానికి. బ్యాక్ సైడ్ చూసినారా, పిల్లలు ఆడుకునేటప్పుడు బ్యాక్ సైడ్ అట్లా వాళ్ళు ఉండే వాళ్ళంట. ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా. ఇవి అప్పట్లో ఇట్లా జరిగినవని మనకి ఇవన్నీ చూపిస్తున్నారు టాయ్స్ ద్వారా. కింద షిప్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. కిందనైతే ట్రైన్ లాగా అయితే ఉంది. ఇది ఏరోప్లేన్. ఇక్కడ చూసినారా, ఇదంతా బ్రిటిష్ వాళ్ళది ఆర్మీ. ఆర్మీలో ఇంత మంది ఉండేవాళ్ళంట అప్పట్లో. ఇది క్యాంప్, ఆర్మీ వాళ్ళ క్యాంప్. ఇక్కడ ఆర్మీలో ప్రాక్టీస్ చేసే వాళ్ళు, అవి కూడా మనకి చూపిస్తున్నారు. ఇంకా ఆర్మీలో మెడికల్ ది కూడా ఉన్నది. వాళ్ళకి ఏమైనా అయితే తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ అట్లా మనకి చూపిస్తున్నారు. చాలా బాగున్నవి. వన్స్ మీరు కూడా చూడండి. ఎయిర్ ఫోర్స్ ఇది. ఇది మొత్తం మిలిటరీ. ఇవి చూసినారా ఎట్లా ఉన్నాయో. చాలా బాగున్నవి కదా. ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే కప్స్, సాసర్స్ చూడండి. ఇంకా ఇక్కడ చాలా బాగున్నవి ఇక్కడ అయితే.
ఇంకా ఇక్కడ చూడండి చనిపోయిన తర్వాత పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. నరకంలో అయితే ఇట్లా పనిష్మెంట్ చేస్తారంట పాపాలు చేసిన వాళ్ళకి. ఇట్లా ఇంత ఘోరంగా చేస్తారా వామ్మో. చూడండి ఇక్కడ మనకి బోర్డు కూడా కనిపిస్తుంది. ఇవి చూసినారా చిన్న చిన్న ఫర్నిచర్వి చాలా బాగున్నవి. ఇవి బెడ్స్, చైర్స్ చాలా బాగున్నవి. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఇవన్నీ మొత్తం సిల్వర్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం సిల్వర్వే. చిన్న చిన్నగా చాలా బాగున్నవి. ఇవి చూసినారా చాలా బాగున్నాయి. ఇవి ఆర్మీకి సంబంధించినవి. అప్పట్లో అలా వెళ్ళే వాళ్ళని చూపిస్తున్నారు ఈ టాయ్స్ ద్వారా. అలా యుద్ధాలకి వెళ్ళేటప్పుడు ఇట్లా వేసేవాళ్ళంట. ఇక్కడ చూడండి అండ్ ఓల్డ్ మ్యాన్ ఎట్లా కనిపిస్తుందో సేమ్ మనిషి లెక్కనే ఉన్నాడు కదా. చాలా బాగుంది ఇదైతే. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో చాలా బాగున్నవి. ఇంకా ఇక్కడ చూడండి వుడెన్ తోనైతే చిన్న చిన్న హౌసెస్ ఎలా ఉన్నాయో. ఇంకా ఇవి చూడండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నవి ఇక్కడ బాగున్నవి. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడ మనకి బుక్స్ కనిపిస్తున్నాయి చూడండి. అప్పట్లో బుక్స్ ఇవన్నీ. బుక్స్ లో కూడా డిఫరెంట్ గా ఉన్నవి ఇక్కడ. అప్పట్లో రైటింగ్ ఎలా ఉందో చూడండి. ఇంకా ఈ బుక్స్ లోనైతే మొత్తం పేజెస్ కూడా ఉన్నవి. ఇక్కడ మెన్షన్ చేసినారు ఎన్ని పేజెస్ ఉన్నవి అని కూడా. ఇంకా ఇక్కడ ఇవి చూడండి చిన్నగా బుక్ టైప్ ఎలా ఉందో. ఇక్కడైతే మనకి కనిపిస్తున్నాయి చూడండి తెలుగు, తమిళ్ సైజెస్, పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి అని అన్ని కనిపిస్తున్నాయి. వీళ్ళు బుక్స్ ను కూడా మంచిగా గ్యాదర్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అప్పట్లో ఎలా ఉన్నవి అని మనం మంచిగా మ్యూజియంలోనైతే చూడొచ్చు. సో మనకు అప్పట్లో ఉన్నవన్నీ తెలియదు కదా. సో ఇలాంటి మ్యూజియంకి వస్తే మనకి కొంచెం తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నావో ఇక్కడ. ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ని అయితే చూడాలి. ఎందుకంటే పూర్వకాలంలో జరిగినవన్నీ మనకు తెలియదు కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే కార్పెట్స్. అప్పట్లో ఇవి వాళ్ళు యూజ్ చేసినవి. ఇవి అయితే మొత్తం సిల్వర్వి. ఇక్కడ ఉన్నవన్నీ సిల్వర్ ఐటమ్స్. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్స్కి చైన్స్ వేసేవాళ్ళు. ఇవి చూడండి ఎట్లా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇట్లాంటి చైన్స్ ఇక్కడనైతే చాలా ఉన్నవి. చిన్నగా కూడా లేవు, పెద్ద పెద్దగా ఉన్నవి. అసలు చూసినారా ఎట్లా ఉన్నాయో. చాలా ఉన్నవి ఇట్లాంటివి. చాలా బాగున్నాయి కదా. అప్పట్లోనే ఇంత డిజైన్ చేసినారంటే అసలు గ్రేట్ అనుకోవాలి. ఇంకా ఇక్కడ చైర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. అప్పట్లో వాళ్ళ వెహికల్స్ ఇవి పల్లకి అంటారు కదా, ఇవే అవి. చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా వాళ్ళ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక 10 మెంబర్స్ దాకా పడతారు. లోపల చూడాల్సినవి ఇంకా ఉన్నవి, నేను వీడియోలో యాడ్ చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.